మెజారిటీ. సో ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో కూడా లేదట. లేదు, మనం ఇది ముందు మాట్లాడుకున్నది. మనం ఏది ఎలక్షన్ అయిన రోజు సాయంత్రం మనం మాట్లాడుకున్నాం, అనాలిసిస్ లోనే మాట్లాడుకున్నాం మనం. సో ఈ ఈక్వేషన్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వేసేది కూడా ఎంప్లాయీసే కదా, ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళే. ఇక మొత్తం బీఆర్ఎస్ కి వీళ్ళంతా ఓటు వేయడానికి అవకాశం ఎంత వరకు ఉందని అనుకుంటున్నారు మీరు? అది బీఆర్ఎస్ పార్టీకి కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే కొంత ఎలక్షనీరింగ్ పర్ఫెక్ట్ చేసారు. సో ప్రధాన పార్టీల వాళ్ళు రిలాక్స్ అవ్వడం వల్ల అక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది కొంత మిస్ మ్యాచ్ అయింది. అండ్ రెండోది, ఈ ఎలక్షన్ లాగానే ఆ ఎన్నికల ఫలితాలు తీసుకుంటే తీర్మానం వల్ల గెలిచిపోతాడు. 5% 10% మొదటి ప్రాధాన్యత ఓట్లు ఆయనకే లీడ్ వస్తుంది. కానీ దాంట్లో ఉన్న కిటికీ ఏంది, 50% రావాలా, 50% ప్లస్ 1 ఓట్ రావాలి. ఆ లాజిక్ తోటే సెకండ్ ప్రయారిటీ ఓట్లకు వెళ్తుంది. సో ఒరిజినల్ గా సేమ్ దీంట్లోనే పడ్డ ఓట్లలో ఒక్క ఓటు ఎవరికి వస్తే వాళ్ళే కదా రావాల్సింది. సో ఆ ఈక్వేషన్ తీసుకుంటే అతనికే వస్తుంది. కానీ సెకండ్ ప్రయారిటీకి వెళ్తున్నారు. సో ఆ ఎలక్షన్ రిజల్ట్ కొంత డిఫరెంట్ కాబట్టి అది కొంత డిఫరెంట్ గా ఉంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మన తెలంగాణ గురించి మాట్లాడదాం ఎక్కువగా. తెలంగాణలో